తీసుకెళ్లి హడ్సన్ రివర్ లో ల్యాండ్ చేశాడు ఎయిర్ క్రాఫ్ట్ ని. ఓకే. లక్కీలీ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ వర్ అలైవ్ ఇన్ దట్ యాక్సిడెంట్. థాంక్ గాడ్. మరి we have to wait for the investigation to be announced. అంటే హరికృష్ణ గారు ఇక్కడ అవే డౌట్స్ వస్తున్నాయి నిజానికి. అంటే టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఎంత ఎత్తులో ఉండే అవకాశం ఉంటుంది, ఆ ఎత్తులో బార్స్ వచ్చినా కూడా ఇంకా విమానాన్ని సురక్షితంగా ఉంచే అవకాశం ఉండదా జనరల్ గా? విమానాన్ని ఒకవేళ మనం బర్డ్స్ వచ్చి స్ట్రైక్ అయినప్పుడు మనం వి క్యాన్ డూ ఎనీథింగ్, ఎందుకంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో ఉన్న సిచ్యువేషన్ అయితే కంట్రోల్ లో చేయగలుగుతాం, కానీ బర్డ్ స్ట్రైక్ కానీ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వి కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే కాక్పిట్ లో కూర్చుంటే ఏం ఇన్స్ట్రుమెంట్స్ పని చేస్తూ లేదు అని తెలుస్తుంది, కానీ ఎందుకు పని చేస్తలేదని అది ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. వి హావ్ టు వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ టు బి డన్. బ్లాక్ బాక్స్ తీసి దాంట్లో ఫ్లైట్ డేటా చూసి అప్పుడు కానీ మనము ఇంకా ఏమీ చెప్పలేము. ఓకే. ఒకవేళ బార్డ్ హిట్టింగ్ జరిగితే బార్డ్స్ హిట్ చేశాయి అనే విషయాన్ని ఏటీసీకి చెప్పేంత సమయం ఉంటుందా? పైలట్ ఆ విషయాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతాడా? చేయగలుగుతాడు, 100% చేయగలుగుతాడు. ఎందుకంటే మేడే డిక్లేర్ చేసినప్పుడే బర్డ్ స్ట్రైక్ అని డిక్లేర్ చేస్తారు. ఓకే. మళ్ళీ ఇక్కడ బర్డ్ స్ట్రైక్ అని మనకి ఇంతవరకు అయితే సోర్సెస్ లో ఇన్ఫర్మేషన్ రాలేదు. అవును. దట్ వి హావ్ టు వెయిట్ ఫర్ ద అంటే మేడే డిక్లేర్ చేశారు. ఒకవేళ మేడే అంటే జనరల్ గా మేడే డిక్లేర్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అది ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కండిషన్స్ అండి. మేడే అంటే ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కండిషన్. అంటే వెర్బల్ గానే చెప్తారా దాన్ని పైలట్? yes. ఓకే. మేడే 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 అని 3 times అనౌన్స్ చేస్తారు. yes, that is a situation. అంటే అది సడన్ గా అంటే అప్పటికప్పుడు ఏదో జరిగిపోయినప్పుడు ఒకవేళ బార్డ్స్ హిట్ చేసి ఉంటే బార్డ్స్ హిట్ అయిన తర్వాత వెంటనే ఎటువంటి కండిషన్ ఉంటుంది? అంటే వెంటనే మొత్తం పవర్ అంతా షట్ ఆఫ్ అయిపోయి ఇంజిన్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇమ్మీడియట్ గా? కొంత సమయం ఏదైనా ఉంటుందా? సమయం అంటూ ఏముండదండి, ఎందుకంటే బర్డ్ స్ట్రైక్ అయినప్పుడు దాని ఫ్లెష్ గానీ దాని బ్లడ్ గానీ దాని ఫెదర్స్ గానీ మొత్తం ఇంజిన్ లో స్ట్రక్ అయిపోతాయి కదా. కంబషన్ ఛాంబర్ గానీ అవన్నీ టర్బైన్ గానీ అవన్నిట్లో దాని ఫ్లెష్ గానీ అవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే. ఆ టైంలో లోపల జరిగే మెకానిజం కూడా జెట్ ఇంజిన్ ది ఆగిపోతుంది. జెట్ అందుకే సడన్ గా స్టాప్ అయిపోతుంది అనమాట, షట్ డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ఆ విజువల్స్ చూసారు కదా, విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం మనకి మళ్ళీ ఆ పైలట్ టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఏదో ట్రై చేసినట్టుగా కనబడుతుంది, ఏటవాలుగా కనబడుతుంది, కానీ ఆ విమానం అదే పొజిషన్లో కిందకి వెళ్ళిపోతూ ఉంది. సో మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే విజువల్ చూస్తూ ఉంటే జనరల్గా ఏమనిపిస్తుంది మీకు? అంటే టెక్నికల్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు కాబట్టి. టెక్నికల్ గానే అనుకోవచ్చు అండి, బర్డ్ స్ట్రైక్ అయితే కాదు. ఎందుకంటే మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. బర్డ్ స్ట్రైక్ అయితే స్మోక్ ఉంటుంది, ఇంజన్ నుంచి స్మోక్ వస్తుంది, అలా ఉంటది. ఇంజన్ ఫెయిలియర్ కూడా అది ఏం కనిపిస్తలేదు. దేర్ మైట్ బి సమ్ ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూస్ ఆర్ ఫ్లైట్ కంట్రోల్స్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే జనరల్ గా ఫిట్నెస్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఫ్లైట్ టేక్ ఆఫ్ కి అనుమతినిస్తారు, రైట్? కానీ అలా అనుమతినిచ్చిన తర్వాత కేవలం 5 నిమిషాల్లోనే సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉంటుందా అనే డౌట్ వస్తుంది. అది ఉండొచ్చా అంటే we can't expect all the instruments to work at the same time. Especially Boeing company ఏమైతుందంటే frequent గా crashes అవుతున్నాయి. From past years చూసుకుంటే every year certain amount of crashes అనేవి Boeing company నుంచి వస్తున్నాయి. అవును. మరి we don't know exactly what went wrong in this particular aircraft. Yes. Okay. మరి చూడాలి, we have to wait for the investigation report and Air India's airline report as well. Right. Thank you very much, హరికృష్ణ గారు. ఎస్, హరికృష్ణ చెబుతూ ఉన్నారు ఈ ప్రమాదానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ బార్డ్స్ హిట్ చేసినప్పుడు కూడా విమానంలో ఇంజన్లు షట్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది, పవర్ షట్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది అని హరికృష్ణ చెబుతూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తూ ఉంటే బాడీ హిట్ చేసింది అనటానికి అనిపించడం లేదు, కానీ ఏదో జరిగింది. ఆ ఏం జరిగింది? ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే నిజంగానే ఒకవేళ బాడీ హీటింగ్ జరిగిందా, ఇంకేదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? ఆ సాంకేతిక లోపాన్ని టెస్ట్ చేసే సిబ్బంది పసిగట్టలేకపోయారా? ఈ డౌట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఎస్, మనకి మరో పైలట్ రాఘవరెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు.
రఘునాథ్ రెడ్డి. ఎస్, రఘునాథ్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు, పైలట్. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే అండి. రఘునాథ్ రెడ్డి గారు, ఆ విజువల్స్ చూస్తున్నారు ప్రస్తుతానికి మనం, ఆ ప్రమాదం తాలూకు దృశ్యాలు మాత్రమే, ఎలా జరిగింది అనేది జస్ట్ ఆ వీడియోలో మనకు కనిపిస్తోంది. సో ఈ టెక్నికల్ విచారణ అంతా జరిగిన తర్వాత వాస్తవ కారణాలు ఏంటి అనేది బయటకు వస్తుంది. కానీ ఈలోపు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాడీ హిట్టింగ్ జరిగిందా, లేదంటే సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది సాంకేతిక లోపాన్ని ముందుగా పసిగట్టలేకపోయారా, కుట్ర కోణం ఉందా, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి. సో ఆ విమాన ప్రమాద దృశ్యాలను, ఆ చివరి 30 సెకండ్స్ దృశ్యాలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోందండి జనరల్గా? ఈ సాంకేతిక లోపం అయ్యి ఉంటదండి. ఎందుకంటే టేక్ ఆఫ్ పార్ట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. అందులోనే ఆన్ టేక్ ఆఫ్ లోనే చాలా ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇంజన్ థ్రస్ట్ లాస్ అయ్యి ఉండొచ్చు, యాస్ సూన్ యాస్ టేక్ ఆఫ్. బర్డ్ హీట్ అయ్యి కూడా ఉండొచ్చు. సందర్భాలు ఎప్పుడు ఉంటాయండి? వినబడుతుంది. రఘునాథ్ రెడ్డి గారు, ఇంజన్ థ్రస్ట్ మొత్తం షట్ ఆఫ్ అయిపోయే సందర్భాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఒకటి బాడీ హీటింగ్లో కూడా వస్తాయా? బర్డ్ హీటింగ్ లో వస్తాయండి. అండ్ ఇంజన్ స్టాల్ అని కూడా ఉంటుంది. అది మోస్ట్ అన్లైక్లీ ఒకేసారి ఈ 2 ఇంజన్స్ కావడం. 1 ఇంజన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ బోత్ ఇంజన్స్ ఎట్ ఎ టైమ్ అవ్వడం చాలా తక్కువ. కానీ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ లో చాలా బర్డ్ ఉన్నాయండి, బర్డ్స్ 2 ఉంటాయి. ఇంజిన్లేనా? 2 ఇంజన్‌లే ఉంటాయండి 787. ఉండొచ్చా? 4 ఇంజన్స్ కూడా ఉండొచ్చా? ఇప్పుడు 787కి ఓన్లీ 2 ఇంజన్స్ ఉంటాయండి. వేరే 4 ఇంజన్స్ అనేవి ఇప్పుడు ఇండియాలో లేవండి. 2 ఇంజన్లు కూడా ఒకేసారి షట్ ఆఫ్, అంటే ఒక ఇంజన్ని బాడీ హీటింగ్ జరిగితే రెండో ఇంజన్ కూడా షట్ ఆఫ్ అయిపోతుందా? అది అవ్వదండి. ఏ ఇంజన్‌లో అయితే బర్డ్ ఇంజెక్షన్ అయితే ఉంటదో అదే ఇంజన్ షట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కానీ ఒక ఇంజన్ షట్ ఆఫ్ అయ్యాగాని ప్లేన్‌కి ఒకే ఇంజన్ మీద అయ్యే కేపబిలిటీ ఉంటది. సో, ఒక ఇంజన్ మీద ఫ్లై అవుతూ మళ్ళీ వచ్చి రిటర్న్ ల్యాండ్ అయ్యే కేపబిలిటీ కూడా ఉంటది. ఇక్కడ బాడీ హీటింగ్ అయితే కాదు, బహుశా ఒక ఇంజన్లో బాడీ హీటింగ్ జరుగుంటే ఇంకొక ఇంజన్తో విమానాన్ని సురక్షితంగా ఫ్లై చేయడానికో లేదంటే ఎమర్జెన్సీ సేఫ్ ల్యాండ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ పైలట్ మేడేని ప్రకటించి క్రాష్ ల్యాండ్ చేశాడు అంటే ఒకటి బాడీ హీటింగ్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాం. ఇక కుట్ర కోణం ముందుగా పసిగట్టలేని సాంకేతిక కారణం. అది బ్లాక్ బాక్స్ వచ్చాకనే అందులో ఉన్న డేటా ఎక్స్ట్రాక్ట్ చేశాకే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది చాలా ఇనిషియల్ స్టేజెస్ చెప్పడానికి. ఇంకా బ్లాక్ బాక్స్ డేటా తీసి ఇంకా 1 or 2, 3 డేస్ తర్వాత దాని డేటా బయటికి చెప్తారు కదా! అప్పుడే తెలుస్తదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే ఎంతమంది బతుకున్నారు అనేది అర్థం కావట్లేదు. చాలా హృదయ విదారకంగా ఉంది. కొంతమంది క్షతగాతులు, వాళ్ళందరూ కూడా ఎవరంటే ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్ళు. ఇలాంటి ప్రమాదంలో విమాన ప్రయాణికులు ఎవరైనా బతకడానికి అవకాశం ఉంటుందండి? ఎందుకంటే టైల్ పార్ట్ కనబడుతుంది, ఒక టైల్ పార్ట్ ఆ భవనం లోపలికి వెళ్ళిపోయి మంటలు అంటుకోకుండా కనబడుతూ ఉంది. అది ఇట్స్ మోస్ట్ అన్‌లైక్లీ అండి. ఎందుకంటే చూసారుగా మీరు వచ్చిన ఫైర్ కూడా చాలా ఇట్స్ లైక్ ఏ బిగ్ బ్లాస్ట్. సో, ఇన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ బిగ్ బ్లాస్ట్ ఇట్స్ వెరీ అన్‌లైక్లీ ఫర్ సర్వైవల్స్. సహజంగా ఎంత వేగం ఉంటుందండి ఆ సమయంలో? సరిగ్గా టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో విమానం క్రాష్ ల్యాండ్ అవుతూ ఉంది కదా, ఆ సమయంలో దాని వేగం ఎంత ఉంటుందండి? అరౌండ్ 250 to 300 km/h. రఘునాథ్ రెడ్డి గారు, 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ఉంటదండి. ఫ్యూయల్ అంటే ఆ ప్రమాదం ఆ స్థాయిలో ఉండటానికి ఫ్యూయలే కారణం. అంటే ఒకవేళ మేడే ప్రకటించినప్పుడు కొన్ని అంటూ ఉంటారు, జనరల్గా వింటూ ఉంటాం. సో ఫ్యూయల్ని డ్రాప్ చేసేయచ్చు కిందకి, జనరల్గా అలాంటి ప్రమాదాల్లో ఫ్యూయల్ని వదిలేస్తారు, ఇలాంటి మాటలు వినబడుతుంటుంటాయి. ఇది సిన్స్ టేక్ ఆఫ్ ఇస్ ద వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లైట్. అది మీరు ఫ్యూయల్ డంపింగ్ చేసేదంతా లైక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, లైక్ ఇంజన్ ఎమర్జెన్సీ లేకపోతే యాజ్ సూన్ యాజ్ లైక్ ఆఫ్టర్ టేక్ ఆఫ్
మళ్ళీ హోల్డ్ చేస్తూ ఫ్యూల్ డంప్ చేసి రావచ్చు. ఇది ఇంత క్రూషియల్ పార్ట్‌లో ఫ్యూల్ డంప్ చేయడానికి లేదు కదండీ. అది ఎందుకంటే నివాస ఇఫ్ ప్రాంతాలు బోత్ కూడా కాబట్టి అయ్యుండు. ఫ్యూల్ డంపింగ్ నివాస ప్రాంతాల్లో అలో చేయరు. అండ్ చాలా టైం ఉండదు కాబట్టి లైక్ అది ఇంపాసిబుల్ అండి. రంగనాథ్ గారు సరిగ్గా ఎన్ని సెకండ్ల ముందు పైలట్కి తెలిసే అవకాశం ఉంటుంది? ఇక నేను ఈ ఫ్లైట్ని ఏమీ చేయలేకపోతున్నాను, క్రాష్ ల్యాండ్ తప్ప ఇంకేమీ లేదు, నా చేతిలోంచి వెళ్ళిపోయింది అని పైలట్కి ఎన్ని సెకండ్స్ ముందు తెలిసే అవకాశం ఉంటుంది? సిన్స్ లైక్ ఇది టేక్ ఆఫ్ అయిన 400 to 500 ఫీట్ నుంచి ఇది కిందకి డిసెంట్ అవ్వడం స్టార్ట్ అయినట్టుంది. సో ఆ హైట్లో మాకు ఎక్కువ చేయడానికి ఏముండదు. అరౌండ్ 1000-2000 ఫీట్ ఉన్నా కానీ వచ్చి ల్యాండ్ చేయాలి. కానీ 500 ఫీట్ మాకు చాలా తక్కువ మళ్ళీ రిటర్న్ రావాలి. సో ఏం చేయాలి? రఘునాథ్ రెడ్డి గారు, ఆడియో డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. మొత్తానికి విమాన ప్రమాదానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో పక్షులు ఢీకొట్టడం కూడా ఒక కారణం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రమాదంలో పక్షులు ఢీకొట్టడానికి అవకాశాలు లేవు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 2 ఇంజన్లు ఉంటాయి కాబట్టి బహుశా పక్షులు గుంపు ఒకటి 2 ఇంజన్లో నువ్వు ఢీ కొడితే అప్పుడు మాత్రమే 2 ఇంజన్లు షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సహజంగా ఎత్తులో ఉన్నప్పుడు పక్షులను తప్పించుకుని వెళ్ళే గుంపు వస్తూ ఉంటే దాన్ని తప్పించుకుని వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ పక్షుల గుంపు అనేది విమాన గమనానికి, విమానయానానికి అత్యంత ప్రమాదకరమైన విషయం. పక్షుల ఢీకొట్టడం కారణంగా గతంలోనూ ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు ఇది భారతదేశంలో జరిగిన అత్యంత విషాదకరమైన విమాన ప్రమాద దృశ్యాలని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ 2 బాక్సుల్లోనూ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో ఆ బిల్డింగ్ లోపలికే విమానం దూసుకుని వెళ్ళిపోయింది. అప్పట్లో ఒక విద్రోహ చర్య కారణంగా ట్విన్ టవర్స్లోకి విమానం దూసుకుని వెళ్ళిపోయింది అమెరికాలో. ఇక్కడ ఈ విమానం సాంకేతిక లోపం కారణంగా దూసుకుని వెళ్ళిపోయింది ఆ బిల్డింగ్లోకి, లేదంటే ఈ విమాన ప్రమాదంలో విద్రోహ చర్య ఏదైనా ఉందా అనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. విమానం సరిగ్గా ల్యాండ్ అవటంతోనే క్రాష్ ల్యాండ్ జరిగింది. విమానం గ్రౌండ్ హిట్ చేయగానే పెద్ద శబ్దంతో విమానం పేలిపోయింది. ఆ విమానం పేలిపోతూనే ఆ మంటలతోనే దూసుకుని అక్కడ ఉన్న ఒక భవనంలోకి దూసుకుని వెళ్ళిపోయింది. దీంతో ఆ భవనంలో ఉన్న మెడికోలు కూడా ఈ ప్రమాద బారిన పడ్డారు. అందులో ఎంతమంది డాక్టర్లు చనిపోయారో అర్థం కావడం లేదు. ఈ ప్రమాదంలో ఎంతమంది డాక్టర్లు చనిపోయారో అర్థం కావడం లేదు. ఆ విషయం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆసుపత్రికి తరలిస్తున్నారు. పైలట్ రఘునాథ్ రెడ్డి గారు మనకి అందుబాటులోనే ఉన్నారు. రఘునాథ్ రెడ్డి గారు, ఇది కేవలం విమాన ప్రమాదమే కదా, గతంలో మనం కేరళ విమాన ప్రమాదాన్ని చూసాం. మంగళూరు, అది టేబుల్ టాప్ రన్వే, హిల్ పైన ఉంటుంది. ఆ రన్వే పై నుంచి లోయలోకి దూసుకుని వెళ్ళిపోయింది ఆ విమాన ప్రమాదం. ఇప్పుడు ఇది ఒక అత్యంత భారీ విమాన ప్రమాదం, పైగా ఇది బిల్డింగ్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. బహుశా ఇదేనా భారతదేశంలో అత్యంత విషాదకరమైన ప్రమాదమే అనుకోవాలా దీన్ని? ఎందుకంటే ఇప్పటివరకు ఇదే ఫస్ట్ 787 ఫ్యూజ్ లాస్ అండ్ చెప్పలేం. చాలా 242 మెంబర్స్ లైఫ్స్ లాస్ అయ్యాయి. చాలా బాధాకరం. జనరల్గా విమానం టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు అనుమతులు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఎవరిని బాధ్యం చేయాలి? నిజంగా ఒకవేళ టెక్నికల్ లోపమే అనుకుందాం, టెక్నికల్ లోపమే అయితే ఎవరిని బాధ్యం చేసే అవకాశం ఉంటుంది? బాడీ హీటింగ్ లేదు కానీ ఫిట్నెస్ సర్టిఫై చేశారు, 5 నిమిషాల్లోనే పవర్ ఆఫ్ అయిపోయింది అంటే జనరల్గా ఏ స్థాయి లోపం ఉంటుంది? అది 5 minutes కూడా కాదు, 2 or 3 minutes లాగానే ఉంది చూడడానికి. ఇట్ ఈస్ నాట్ ఏ బర్డ్ హీట్ అండ్ 2 ఇంజన్స్ లో పవర్ లాస్ అయ్యి ఉంటే కూడా ఎక్కువ ఏం చేయలేరు. 1 ఇంజన్ లాస్ అయితే ఈజీగా రికవర్ చేయరు. ఇలాంటి సమయంలో పైలట్ ఆలోచన ఎలా ఉంటుంది? జనరల్ ఇంకేమీ లేదు, చేసేది ఏమీ లేదు అని తెలిసిపోయినప్పుడు జనరల్గా పైలట్ అంటే మీకు ట్రైనింగ్ ఎలా ఉంటుంది? మేడే 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 అని 3 సార్లు అనేటప్పుడు. సో మేడే అనేది ఎమర్జెన్సీ కాల్. సో ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీస్లో మేడే కాల్ ఇస్తాం. అండ్ మాకు ఎవ్రీ 6 months ఇంజన్ ఫెయిలియర్స్ ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాయి. సో టు బీ కరెంట్. సో
each and every pilot can easily recover from single engine failures. షట్ డౌన్ అయిపోవడం, ఎగరలేక కింద పడిపోవడం అంటే మనం చూసాం. మంగళూరులో జరిగింది టేబుల్ టాప్, ఆ రన్వే పైన స్కిడ్ అయి లోయలోకి వెళ్ళిపోయింది. కానీ ఇది టేక్ ఆఫ్ తీసుకోలేక పడిపోయింది. కానీ 2 ఇంజన్స్ కాబట్టి అది టూ ఇంజన్స్ ఫెయిల్యూర్ అయితే దానికి ఎగరడానికి థ్రస్ట్ ఉండదు. సో అది డిసెండ్ అవుతూ ఉంది. సో ఇన్ దట్ కేస్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ రఘునాథ్ రెడ్డి గారు. రఘునాథ్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రఘునాథ్ రెడ్డి గారు, ఈ విమానానికి AI-171 బోయింగ్ గతంలో కూడా ఈ విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది డిసెంబర్ 2024లో. అప్పుడు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు అని. ఇప్పుడు మళ్ళీ అదే విమానం ప్రమాదానికి గురైంది. బోయింగ్ విమానాల ప్రమాదాల సంఖ్య మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా బోయింగే. గతంలో ఇదే బోయింగ్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది డిసెంబర్లో జరిగింది. అది బోయింగ్ 737 అనుకుంటా, ఇది 787. అది నారో బాడీ, ఇది వైడ్ బాడీ. అది నారో బాడీస్ మోస్ట్లీ డొమెస్టిక్ రూట్స్ ఫ్లై చేస్తాయి, ఇది ఇంటర్నేషనల్ రూట్స్ ఫ్లై చేస్తాయి మోస్ట్లీ. సో ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది కదా. అది డిసెంబర్లో వచ్చింది, ల్యాండింగ్ గేర్ ఫాల్ట్ అనుకుంటా. అక్కడనే హోల్డ్ చేసి ల్యాండ్ చేశారు డిసెంబర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ రెడ్డి గారు. విమాన ప్రమాదం గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు, ఎలాంటి సమయంలో విమాన ప్రమాదాలు జరుగుతాయని. ఇది భారతదేశంలోనే జరిగిన అత్యంత విషాదకర విమాన ప్రమాదాలు ఒకటి. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ భవనంలోకి విమానం దూసుకొచ్చి పేలిపోవడంతో మొత్తం భవనం ఎలా శిథిలమైపోయిందో చూడండి.